అందరికీ నమస్తే. నా పేరు రామ్మూర్తి గౌడ్, బీసీ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ చైర్మన్. ఈరోజు నేను ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, వేసవి సెలవులు వచ్చిన పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా రాబో విద్యా సంవత్సరంలో పిల్లలందరినీ కూడా హాస్టళ్లలో వేయాలి, 1 నుంచి 10వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులని హాస్టల్లో వేయాలి అనే ఒక ఆలోచనని మీరు అందరూ కూడా మనసులో నుంచి తీసివేయాలని చెప్పి మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నా. ఎందుకంటే ఆ పిల్లలకు మానసిక ఎదుగుదల, సంప్రదాయాలు, సంస్కారాలు, కుటుంబ వ్యవస్థ, అన్న, చెల్లి, తమ్ముడు, అక్క, చుట్టాలు, ఫంక్షన్లు, ఇవన్నిటిపైన ఒక అవగాహన కోల్పోతున్నది ఈ తెలంగాణ విద్యార్థి లోకం. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, మీ ప్రెస్టేజ్ల కోసం మీరు హాస్టల్లో తీసుకొచ్చేస్తే నాణ్యత లేని భోజనం తినడం, 10 మందిలో వాడు తిరగకుండా ఒకే హాస్టల్లో ఉండడం వల్ల వాడి మైండ్ అక్కడికక్కడికే రూములలో కట్టివేయబడడం, అదేవిధంగా వాడు తల్లిదండ్రుల పట్ల, అన్నా చెల్లెల పట్ల ప్రేమతో లేకుండా ఒక ఒంటరిగా ప్రయాణం చేసి జీవితంలో అన్నా చెల్లెలన్నా కూడా, అమ్మ నాన్నలన్నా కూడా ప్రేమలు లేకుండా పోయి మనం వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మన పిల్లలకు మన మీద ప్రేమ లేకుండా నిర్దాక్షిణ్యంగా తల్లిదండ్రులని చూడకుండా రోడ్డు మీద వదిలేయడం, ఇవన్నిటి కారణాలు మనమే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంకొకటి దారుణమైన విషయం ఏంటంటే, విద్యార్థులని హాస్టల్లో చేర్పియడం వల్ల మానసిక క్షోభకు గురై ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొంతమంది ఏమో చదువులు, ర్యాంకులు బట్టి అనుకున్న విధంగా చదువుకోలేకపోవడం వల్ల ఉరికోయలకి ఏలాడి ఫ్యాన్లకి ఏలాడి చనిపోతున్నారు. కొంతమంది ఏమో మానసిక క్షోభకు గురై ఈ ఒంటరితనాన్ని వేధించలేక కొంతమంది చనిపోతున్నారు. కనుక మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరందరూ కూడా పిల్లల్ని హాస్టల్లో వేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనని మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి చదువుతో, సంస్కారం, ఇవన్నిటితో పాటు ముందు మన మనిషి విద్యార్థికి కావాల్సింది సంస్కారం కావాలి, సంప్రదాయం కావాలి, విలువలు కావాలి. కానీ చదువు అనేది ఎట్లనైనా వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషికి మైండ్ పెరుగుతుంది. ఒక టైం వచ్చేంత వరకు ఆ విద్యార్థికి ఆయన తెలివి ఆయనకు వచ్చేంత వరకు మనం ఏ హాస్టల్ వేసినా కూడా వాడు సెట్ కాడన్న విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మళ్ళీ చెప్తున్న, విద్యార్థులని గురుకులాల పేరిట, కార్పొరేట్ పేరిట, ప్రైవేట్ హాస్టళ్ళ పేరిట వేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనని మానుకోవాలి. అది తొందరగా మానుకోకుండా మీరు చదువుల పేరు మీద, మీ ఫాల్స్ ప్రెస్టేజ్ పేరు మీద హాస్టల్లో వేస్తే విద్యార్థులు ఖచ్చితంగా మానసిక క్షోభకు గురై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మీ చేతులారా మీ విద్యార్థులను చంపుకుంటున్నారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ విద్యార్థులని హాస్టల్లో వేయడం అనే దాన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా.